ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మఫలములో ఇవన్నీ ఉండాలండి. ప్రేమ ఉండాలి. ప్రేమ. యేసు ప్రభుని ప్రేమించాలి ఎక్కువగా. మన కుటుంబం కంటే, పిల్లల కంటే, ఆస్తి కంటే, మన ఉద్యోగం కంటే, మన వ్యాపారం కంటే, మనకంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించగలగాలి. అది ఉందా? అది ఉంటే మిగతాయన్నీ మంచిగా అయిపోతాయి. స్టార్టింగ్ అందుకే అదే పెట్టాడు. నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. చేతనవుతుందా అట్లా చేయడానికి? చేతనైతే ఇవన్నీ వస్తాయి. సంతోషం, ప్రభువులో మనం సంతోషించగలుగుతాం. రక్షణానందం, సమాధానం, ప్రభువునందు సమాధానం కలిగి ఉండగలుగుతాం. అందరినీ ప్రభువుకి సమాధాన పరుచుతాం. ప్రభు వైపు చూడండి, ప్రభుతో కలిసి ఉండండి, ప్రభుకి అప్పగించుకోండి, ప్రభుకి ఇష్టంగా ఉండండి అని ప్రభుకి సమాధాన పరుస్తాం అందరినీ. దీర్ఘశాంతము, ప్రభునందు మనం లాంగ్ సఫరింగ్ కలిగి ఉంటాం. దీర్ఘశాంతముతో సహించగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం. ఆయన వాక్యం బట్టి మనం సహించి ఫలించగలుగుతాం. దయాళుత్వము, దేవుడు మనల్ని కనికరించాడు, క్షమించాడు. ఇతరుల పట్ల కూడా మనం కనికరించి క్షమించగలుగుతాం. ప్రతీకారం, పగ, ఈర్ష్య, ద్వేషము అవి మనం తీర్చుకోము. వాళ్ళకి లెసన్ చెప్పం, మనం గుణపాఠం చెప్పము. దేవునికి వదిలిపెట్టేస్తాం, క్షమించేస్తాం. మంచితనము, యేసయ్య యొక్క స్వభావము, యేసయ్య యొక్క మనస్సు మనం కలిగి ఉంటాము. దేవుని యొక్క మంచితనం, ఈ లోకం మంచితనం కాదు. దేవుని మంచితనం ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉంటే మనకు సంతోషం రాదు. మన వాళ్ళే మన పొరుగు వారిని ప్రేమించగలుగుతాం. ఎదుటి వారి కష్టాలని అర్థం చేసుకోగలుగుతాం. జస్ట్ ఏ కన్సర్న్. అది కూడా కరువైపోయింది లోకంలో. విశ్వాసము, విశ్వాసం అంటే అదృశ్యమైన వాటిని మనం చూడటము, నిజ స్వరూపాన్ని చూడటం. విశ్వాసం అంటే మనుషులని, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని చూసి బతకకుండా కనపడని దేవుని వైపు చూస్తూ కనపడని పరలోకం పైన ఆశ పెట్టుకొని బతకటం, ఆయన రాజ్యము, నీతి కొరకు. అది విశ్వాసము, ఆత్మఫలం. సాత్వికం అంటే దేవుని యొక్క వాక్యమును సాత్వికంతో అంగీకరించి మన తప్పులు మనం సరి చేసుకోవడం, ప్రభు మనకు చూపించిన ఆ పొరపాట్లు మనం సరి చేసుకోవడం సాత్వికం. ఆశా నిగ్రహం అంటే మన యొక్క ఆశలను నిగ్రహించుకొని ఆపుకోవటం, దేవునికి ఇష్టంగా ఉండేలాగా మనం మార్చుకోవటం, మన ఆశలన్నిటినీ చంపుకోవటం. ఆ నిగ్రహము, ఆ సెల్ఫ్ కంట్రోల్ మనం కలిగి ఉండటం. ఇది ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు మనలో నుండి వస్తే దేవుడు మనల్ని ఇష్టపడి అంగీకరించి మనల్ని రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి ఆత్మఫలాలు మనలో ఉండాలి. ఆత్మఫలాలు మనకు బోధించే ప్రవక్తలలో ఉండాలి. ఆత్మఫలాలు ఈ లోకంలో కాపురులు అనబడిన వారిలో ఉండాలి. లేకపోతే మనం ఆత్మీయంగా ఇలా ఫలించకపోతే చివరి వరకు చూస్తాడు దేవుడు, టైం ఇస్తాడు, చివరికి నరికి వేయబడి అగ్నిలో పారవేయబడతారు అంటున్నారు. అట్టి నాశనంలోనికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడాలని ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడండి.